కర్ణాటక రాష్ట్రంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద జరిగే భారత హున్నిమె జాతర దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన మహోత్సవాలలో ఒకటి. ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున భారత హున్నిమె జాతర ప్రారంభమవుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తరలివస్తారు. కర్ణాటకలోని సౌదత్తి అంటే సౌండత్తి క్షేత్రంలో వెలసిన రేణుకా ఎల్లమ్మ దేవతకు నిర్వహించే పండుగే ఈ భారత హున్నమే. ఈ జాతర అత్యంత విశిష్టమైనది. దీనిని మాఘపూర్ణిమ నాడు జరుపుకుంటారు. మీకోసం ఈ జాతర విశిష్టత మరియు దాని వెనుక ఉన్న పురాణ గాథను ఇప్పుడు వివరిస్తాను. రేణుకమ్మ కథ జమదగ్ని మహర్షి మరియు వారి కుమారుడైన పరశురామునితో ముడిపడి ఉంది. రేణుకాదేవి తన భర్త జమదగ్ని పట్ల ఉన్న భక్తితో పచ్చి మట్టితో కుండను చేసి రోజూ అందులో నీటిని తెచ్చేది. ఒకరోజు నీటికోసం నది దగ్గరకు వెళితే అక్కడ నీటిలో గంధర్వుల ప్రతిబింబాన్ని చూసి క్షణకాలం పరధ్యానంలో పడటంతో ఆమె పతివ్రతాశక్తి క్షీణించి మట్టికుండ విడిపోతుంది. అది గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి తన కుమారులను తల్లి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి మాట కాదనలేక పరశురాముడు తన తల్లిని, ఆమెకు ఆశ్రయమిచ్చిన ఒక మాతంగి అంటే దళిత స్త్రీ తలలను నరికివేస్తాడు. కుమారుడి విధేయతకు మెచ్చిన జమదగ్ని రేణుకను తిరిగి బ్రతికించుకోమని వరమిస్తాడు. అయితే తొందరలో పరశురాముడు రేణుకమ్మ తలను మాతంగి శరీరానికి, మాతంగి తలను రేణుకమ్మ శరీరానికి తగిలించి బ్రతికిస్తాడు. ఇలా మాతంగి శిరస్సు, రేణుకమ్మ శరీరం కలిసిన రూపమే ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది. ఎల్లమ్మ అంటే ఎల్లరకు అమ్మ అని అర్థం. ఈమెను పార్వతీదేవి అవతారంగా, ముఖ్యంగా కులమతాలకు అతీతంగా అందరూ పూజిస్తారు. భారత హున్నిమె విశిష్టత. ఇది ఒక రైతు పండుగగా కూడా జరుపుకుంటారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని రైతులు జరుపుకునే పండుగ. చేతికొచ్చిన పంటను అంటే జొన్నలు, గోధుమలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ముత్తైదువల పూజ. ఈ రోజున జలస్నానాలు చేసి అమ్మవారికి ఉడి అంటే ఉడిబియ్యం నింపి ముత్తైదువులకు భోజనాలు పెడతారు. జోగమ్మల సాంప్రదాయం. ఈ క్షేత్రంలో జోగమ్మలు లేదా దేవదాసీ సాంప్రదాయానికి చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. ప్రస్తుతం సామాజిక మార్పులతో ఇది తగ్గుముఖం పట్టినప్పటికీ భక్తుల విశ్వాసం మాత్రం చెక్కుచెదరలేదు. మాఘపూర్ణిమను విశ్వసించి జరుపుకునేవారందరికీ నా శుభాకాంక్షలు.